మంగళగిరిలో సిపిఐ ఆధ్వర్యాన కొనసాగుతున్న ప్రచార పాదయాత్రలు ఆదివారం 20 నుండి 27 వార్డుల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రలు నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా దేశంలో అవినీతి పెరిగిపోయింది, నిరుద్యోగ యువత పెరిగిపోయారు, రైతులు అనేక సమస్యలు సతమతం అవుతున్నారు, అలాగే ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేశంలో ఉండే రైతాంగ, కార్మిక, యువ, విద్యార్థి సమస్యల పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ పాదయాత్రలో ప్రజల నుంచి సమస్యల్ని తీసుకొని రేపు సెప్టెంబర్ 1వ తేదీన రామ్లీలా మైదానంలో జరిగేటువంటి బహిరంగ సభలో ఆ చర్చల్ని చర్చించి చర్చల పరిష్కారం కోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాల తర్వాత దేశంలోని ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైంది. మరి విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనం మొత్తం తీసుకొచ్చి భారతదేశ ప్రజల్లోని అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. పెట్రోల్ 67 రూపాయల నుంచి 118 రూపాయల దాకా చేశాడు. అంటే అతను వస్తే ఆర్థిక వ్యవస్థను పెంచుతామన్నాడు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నాడు. కానీ రైతులకి నల్ల చట్టాలని తీసుకొచ్చి ఆ నల్ల చట్టాల ద్వారా రైతు ఏ పంట పండించాలని చెప్పేసి రైతు యొక్క అనుమతి లేకుండా కార్పొరేట్ల ప్రమేయమే దీంట్లో కనిపిస్తూ ఉంది. 1వ తారీఖు వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మన నర్తనాల చెరువు రావటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా అధిక ధరలు పెంచడం, ప్రైవేట్ రంగ సంస్థలను బలోపేతం చేసి మరి ప్రజలకి పెనుభారంగా మారుతున్న ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఈ పాదయాత్ర. అలాగే రాష్ట్రంలో మన సమస్యల పరిష్కారం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బీజేపీకి ఒత్తాసు పలుకుతూ మరి సూపర్ 6 అని పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దానిలో కొన్ని మాత్రమే అమలు చేశారు, కొన్ని చేయాల్సినవి చాలా ఉన్నాయి. దానికోసం మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. 21, 22 వార్డులుగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ కృషితోటే ఈ వార్డులు నిర్మించబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ రత్నాల చెరువులో కొన్ని మాత్రమే పట్టాలు నామకరంగా ఇచ్చారు. వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మించి చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాం. 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ నెల పాదయాత్రలు దేశవ్యాప్తంగా చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు రత్నాల చెరువులో ఈ పాదయాత్రల్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. పాదయాత్రలో దేశంలో ఉన్నటువంటి మార్పు కావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన 12 సంవత్సరాల కాలంలో ఈరోజు చూస్తే మనం అన్ని రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, యువత కానీ, విద్యార్థులు, విధంగా కార్మిక వర్గం అటువంటి సాధించుకున్నటువంటి హక్కులన్నిటిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కాలరాస్తుంది. అందుకోసం మార్పు కావాలి. అదేవిధంగా మనం చూస్తే మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి స్వతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొంది. వచ్చినాక కూడా ఈ దేశ అభివృద్ధిలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీల్లో కానీ, అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి ఓట్లలో కానీ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రతినిధులు ఆ యొక్క సమస్యల మీద పనిచేసేవాళ్ళు. జవాబుదారీతనం ఉండేది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇప్పుడు జవాబుదారీతనం లేదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై జరుగుతున్న సిపిఐ ప్రచార పాదయాత్రలు ఆదివారం ఆత్మకూరులో జరిగాయి. సిపిఐ జిల్లా నియోజకవర్గ కార్యదర్శులు కోట మాల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, నాయకులు జాలాది జాన్బాబు, కాబోతు ఈశ్వరరావు, పంతగాని మరియదాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మార్పు అవసరమని, మార్పు అనివార్యమని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే 11వ తారీఖున మంగళగిరి పట్టణంలో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. అనంతరం చెలో ఢిల్లీ పేరుతోటి దేశవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలో
మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ సభ్యులు సానుభూతి పరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా అన్ని రంగాలను కూడా మరి అధోపతి చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో దేశంలో మార్పు కావాలని, మార్పు కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. వాటిల్లో ఏదైతే 2 కోట్లు మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారం రాకముందు 2 కోట్ల ఉద్యోగాలు పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఓడదీస్తూ ఉన్నారు. అందరినీ రైతులందరినీ కూడా రెట్టింపు ఆదాయం ఇస్తామని చెప్పిన మోడీ గారు రైతులంతా కూడా 14 నెలల పాటు మరి ఢిల్లీని దిగ్బంధం చేసి మరి నిరసన చేసినప్పుడు కూడా 3 నల్ల చట్టాలను రద్దు చేశారు తప్ప ఇప్పుడు కూడా కనీస మద్దతు ధరకు సంబంధించి మరి ఇంతవరకు కూడా జీవో ఇవ్వని పరిస్థితిలో మరి రైతులంతా కూడా మరి మార్పు కోసం మరి వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున కార్మికులు మరి వాళ్ళ చట్టాల సవరణ కోసం ఏదైతే 44 చట్టాలు చేసి 4 కోళ్లుగా తయారు చేశారో ఆ 4 కోళ్లను రద్దు చేయాలని, మరి సమ్మె హక్కు జన్మ హక్కుగా ఉన్నటువంటి సమ్మె హక్కును కొనసాగించాలని, మరి కార్మిక చట్టాలన్నీ కూడా మరి కాలరాయితున్న ఈ 4 చట్టాలను కూడా రద్దు చేయాలని మార్పు కోసం కార్మికులంతా కూడా మరి ఈ రోజున దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీతో కుటుంబం కలిపి మరి ముందుకెళ్తా ఉన్నారు. ఈ రకంగా ఈ 15 వరకు కూడా పాదయాత్ర నిర్వహించి చలో ఢిల్లీ కార్యక్రమానికి మరి సెప్టెంబర్ 1న పెద్ద ఎత్తున పాల్గొనాలని మరి కోరుతా ఉన్నాం. అదేగా దేశం అంతా కూడా వెలిగిపోతుందని చెప్తా ఉన్నారు. వెలిగిపోతుంది ఏంటనే కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ దేశం ఉంది. మరి డాలర్లకు సంబంధించి 2015లో మరి ఉన్నటువంటి 63 రూపాయలు ఉన్నటువంటి మరి రూపాయి విలువ మరి ఈ రోజున పతనమై 96 రూపాయలకి, ఒక డాలర్కి 96 రూపాయలకి మరి డాలర్కి రూపాయి పతనమైందంటే అభివృద్ధి చెందిందా ఈ దేశం, మరి ముందుకెళ్తుందా వెనక్కి వెళ్ళేది కూడా చూడాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ప్రజలకు అన్ని వివరాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రజలంతా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆశీర్వదించాలని, భారత కమ్యూనిస్ట్ పార్టీకి అన్ని సందర్భాల్లో సహాయ సహకారాలను అందించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం.